ప్రజల పక్షం ఎలాంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈశ్వరయ్య సేవలకు భారత్ యూనివర్సిటీ చే గౌరవ డాక్టరేట్ ఘనంగా సన్మానించిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. గుప్త నిధులు తవ్వకాల కేసులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఎర్రబల్లి శ్రీనివాసులతో పాటు 6 మంది అరెస్ట్. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు మద్యం అమ్ముతున్న నూరు భాష అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలం వీరపల్లి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా మెరుపు దాడి చేసిన పోలీసులు జేసీబీ కారు 4 బైకులు పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి 2 స్వామీజీలతో పాటు మరో 2 పరహరిలో ఉన్నట్లు సమాచారం. నిందితుల్లో 3 పొంగునూరు మండలం జంటపల్లె వాసులుగా గుర్తింపు. 6 అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్న పోలీసులు. మరిన్ని వివరాలు డీఎస్పీ డేగల ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. వే ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతి మహతి ఆడిటోరియం నందు దాత్రి ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ స్వాతి చక్రపాణిని శాల్వా మెమెంటోతో వే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పైడి అంకయ్య, ఆర్టీడీ ప్రిన్సిపల్ శ్రీరాములు, ఎంఈఓ లలిత కుమారి, డిప్యూటీ సీఈఓ జిల్లా పరిషత్ డాక్టర్ జి వెంకటనారాయణ మొదలగు సభ్యులు ఘనంగా సత్కరించారు. దాత్రి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎనలేనివని, సమాజ సేవలో స్వాతి ప్రతినిత్యం ప్రజల కోసం ఉంటారని, అలాంటి వారిని సత్కరించి సామాజిక ప్రతిభ పురస్కారాన్ని అందించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వే ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ పైడి అంకయ్య అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి చక్రపాణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారం నాకు మరింత సామాజిక బాధ్యత అని పెంచిందని ఆమె అన్నారు. పొంగునూరు రోడ్డు నందు గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఎకో బ్రెయిన్స్ సంస్థచే ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల నుంచి 18 మంది విద్యార్థులు 3.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఎకో బ్రెయిన్స్ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ హేమంత్ ధృవీకరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్ రామలింగారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులకు మరియు కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని వివరించారు. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాయుడు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ సి మనోజ్ కుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ట్రైనీస్ సబ్ ఇన్స్పెక్టర్ మణికంఠేశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది దాడి నిర్వహించి చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామంలో తన ఇంటి ముందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం అమ్ముతున్న నూర్ బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 24 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపిన సబ్ ఇన్స్పెక్టర్ చౌడేపల్లి పోలీస్ స్టేషన్. అన్నమయ్య జిల్లా పెద్దమన్యం మండలం శివాపురం గ్రామం చెందిన పోరెడ్డి వారిపల్లికి చెందిన పోరెడ్డి రెడ్డి మల్రెడ్డి కుమారుడు పోరెడ్డి రమణారెడ్డి ములకల చెరువు మండలం కదిరి రోడ్డు రాజీవ్ కాలనీకి చెందిన లేట్ షేక్ ఇమాం సాబ్ కుమారుడు షామీర్ బాషా 108 డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతను గతంలో 2022 సంవత్సరం జనవరి 10వ తేదీన బురకాయల కోట గురుకుల పాఠశాల వద్ద నిలబడి ఉన్న లారీని ఉద్దేశపూర్వకంగా ఢీకొని డాక్టర్ రాజేష్ అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు. ఈ విషయంపైన పోరెడ్డి రమణారెడ్డి మదనపల్లి సబ్ కలెక్టర్ను కలిసి ఆధారాలు అందజేసి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి మరో ప్రమాదం జరగకుండా చూడాలని కోరారు. అలాగే తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదంలో రాజేష్ మృతికి కారణమైన డ్రైవర్ను నేడు మృతుడి భార్యపైన కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడని సబ్ కలెక్టర్ దృష్టి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను 108 సంస్థను మోసం చేసి కేసు లేదని తిరిగి విధుల్లో చేరిన వ్యక్తిని కేసు నడుస్తుంటే ఎలా విధుల్లో చేరవని అడిగితే నిన్ను కూడా 108 అంబులెన్స్ తో గుద్ది చంపేస్తానని బెదిరించాడని సబ్ కలెక్టర్ తెలిపారు. ఎందరికో విద్య అందించి సమాజ సేవలో తనకంటూ గుర్తింపు పొందిన ఈశ్వరయ్య ఎందరికో ఆదర్శమని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కొనియాడారు.
విద్యా రంగంలో ఈశ్వరీయ సేవలకు గాను నీతి ఆయోగ్ పర్యవేక్షణలో నడిచే న్యూఢిల్లీలోని భారత్ వర్చువల్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్లో 2025 సంవత్సరానికి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆదివారం మదనపల్లె ఎవెన్యూ రోడ్లోని వైసీపీ కార్యాలయంలో నిస్సర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిస్సర్ అహ్మద్ మాట్లాడుతూ కురుబలకోట మండలం తెట్టు గ్రామం యనుమలవారిపల్లెకు చెందిన బి ఈశ్వరయ్యకు జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలోని భారత్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డుతో ఘనంగా సత్కరించిందని వివరించారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్లో విద్యను అభ్యసించి మదనపల్లె బీటీ కళాశాలలో డిగ్రీలో గోల్డ్ మెడల్ గా నిలిచి ఎంఏ బిఈడి చేశారు. రిషి వ్యాలీ రివర్ స్కూల్లో టీచర్గా, ఆ తర్వాత హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత నాంది ఫౌండేషన్లో హైదరాబాద్లో ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్ మేనేజర్గా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో, న్యూఢిల్లీలోని మధుర కేంద్రంగా జాతీయ స్థాయిలో ప్రిన్సిపల్గా, డైరెక్టర్గా పనిచేశారు. న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో సౌత్ ఇండియా హెడ్గా 10 ఏళ్ల పాటు పనిచేశారు. అంతేకాకుండా ఎన్సీఆర్టీలో రిసోర్స్ పర్సన్ 7 ఏళ్లుగా కొనసాగుతున్నారు. విద్యా రంగంలో ఇతని సేవలను గుర్తించి గత ప్రభుత్వం ఇతనికి రాష్ట్ర స్థాయిలో విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ కమిటీలో రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ కమిటీ సభ్యుడిగా స్థానం కల్పించింది. అప్పట్లో ఎల్కేజీ నుండి పీజీ వరకు చదువు సంధ్యలు ఎలా ఉండాలన్న దానిపై ఈ కమిటీ గత ప్రభుత్వానికి నివేదిక సమర్పణలో కీలకంగా వ్యవహరించారు. తత్ఫలితంగా పాఠశాలల్లో నాడు నేడు నూతన సిలబస్, మధ్యాహ్న భోజనంలో మార్పులు, 2 ఎంఈఓలు లాంటి విధి విధానాలు అమలు కావడానికి వీరి నివేదికే ఆధారంగా నిలిచింది. రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాలలు తిరిగి పరిశీలించారు. విద్యా రంగంలో ఇతని సేవలకు గాను నీతి ఆయోగ్ పర్యవేక్షణలు నడిచే న్యూఢిల్లీలోని భారత్ వర్చువల్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్లో 2025 సంవత్సరానికి ఇతన్ని గౌరవ డాక్టరేట్ అవార్డుతో ఘనంగా సత్కరించడం, గౌరవ డాక్టరేట్ అవార్డు విద్యా వ్యవస్థ గొప్పతనమని తెలిపారు. పేదరికాన్ని జయించడానికి చదువుకు మించిన ఆయుధం లేదన్నారు. ప్రస్తుతం విశ్వం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సేవలందిస్తున్నాడని వెల్లడించారు. మీటింగ్ ఉందని చెప్పి ఉండే వర్క్లన్నీ పెండింగ్ పెట్టేసి గబగబా చకచకా చేసుకుని టెన్షన్ పడి వచ్చేసిన వాడు కూర్చుంటాడు. ఫస్ట్ టెన్షన్ వాడు ఫీల్ అవుతాడు. సెకండ్ టెన్షన్ వాడు వచ్చిన తర్వాత టైంకు రానోడు లేట్గా వస్తాడు. అప్పుడు వాడు టెన్షన్ ఫీల్ అవుతాడు. నేను ఊరికే ఇంతంతా వదులుకొని వస్తేనే, నేను ఇంత బాధపడి వస్తేనే, వీడు వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తే లేట్గా వస్తూ ఉన్నారే అని చెప్పి 2 రకాలుగా ఇంకో రకంగా బాధపడతారు. ఆ రకంగా వేసుకుంటే టైంకి వచ్చినోడు డబుల్ టైం వచ్చేదని బాధపడతాడు. కాబట్టి ఎప్పటికున్నా లైఫ్లో సక్సెస్ కావాలా, లైఫ్లో పెరగల్లా, ఖచ్చితంగా రావాలంటే టైం పంక్చువాలిటీ చాలా ముఖ్యం. దానికి నిదర్శనం మన ఈశ్వరయ్య గారే. ఆయన వచ్చిందను ఆయన ఎంటైర్ లైఫ్లో నేను చూడంగా ఇప్పుడు ఇంతమంది వక్తలు కూడా చెప్పారు. వాళ్ళందరూ చెప్పిండే విషయాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చిందను టైం టు టైం పంక్చువల్గా ఉండేవారు, ఎంతో సేవ చేశారు. ఆయన అదేవిధంగా చిన్న పిల్లల్లో కూడా ఆ రకంగానే ట్రైనింగ్ ఇచ్చారు. పేద పిల్లలకు వాళ్ళకందరికీ రిష్ వ్యాలీలో ఆయన ఉండేటప్పుడు ఈరోజు అంత మంచి పదవి, అంత మంచి ఆయనకు ఒక డాక్టరేట్ ఇది వచ్చిందంటే నిజంగానే మనం గర్వపడాల్సిన విషయం. మన మదనపల్లి వాసులు కానీ, మన తమ్మడపల్లి వాసులు కానీ, తమ్మడపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ అది ఒక గౌరవం ఆయన తరఫున మనకు వచ్చింది. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది నిజమైన వేదిక. ఇది ఇట్లా వేదిక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునే వేదిక. ఇది ఇట్లా వాళ్ళకు పెద్దపీట వేసి మీరందరూ హెల్ప్ చేయండి, వాళ్ళందరికీ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళ సేవలను చూడండి, వాళ్ళ సేవలను గుర్తించండి. ఏ రకంగా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు, పేద పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు, మీరు కూడా దాన్ని మార్క్ చేయండి. దీన్ని కూడా మీరు దీంట్లో పోండి, పొలిటికల్ లైఫ్ దీంట్లో యాక్చువల్ లైఫ్లో పోయేసి మీరు పొలిటికల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే తరహాలో చేయండి అనే ఉద్దేశంతో ఇదంతా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ టీచింగ్స్ ఇచ్చారు. దానికి ఉండగానే మాకు ఆయనకు వచ్చిన వెంటనే మేము రిక్వెస్ట్ చేసుకుని ఆయన ఇక్కడ తీసుకుని వచ్చేసి ఈరోజు ఆయనకు మేము సన్మానిస్తున్నాము. నిజంగానే మేము గర్వపడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఏ రకంగా ఆయన లైఫ్ గడిపారో మనం ఈరోజు సన్మానించడం కాదు, ఆయన లైఫ్లో మనం తొంగి చూడాల. ఆయన లైఫ్లో మనం తొంగి చేసి ఏ రకంగా ఆయన లైఫ్ గడిపాడు, ఏ రకంగా పిల్లలకు సేవ చేసినారు, ఏ రకంగా టైం టు టైం ఫంక్షన్ ఉండాలి అనేది మన మైండ్లో ఎక్కించుకొని సేమ్ టైప్లో కూడా మన లైఫ్లో భావించి రేపు పెడతాం. ఆయన ఈరోజు ఇది తీసుకున్నారు, ఇది ఇది తీసుకుని వచ్చి డాక్టరేట్ తెచ్చుకున్నారు. మనం కూడా అంత లెవెల్లో వద్దు, ఏదో రకంగా మనము మంచికి పోటీ పడదాం. ఆయనకు మనం పోటీ పడి మంచిదనానికి మనం పోటీ పడి ఆయన లెవెల్లో మనం ఎదగాలని కోరుకోవాలా. కాబట్టి ఈ సందర్భంగా నా చేతుల మీదుగా ఆయనకు అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.